హే దేర్, వెల్కమ్ టు ద ఫ్లూయెన్సీ డ్రైవ్. ఇవాళ బ్రేకబుల్ అనే పదం, దానికి సంబంధించినటువంటి సినోనిమ్స్ గురించి ఒక మంచి వీడియో మీకు చూపించబోతున్నాం. సరే, బ్రేక్ అనేది మనం గత వీడియోలో చెప్పుకున్న కన్ఫ్యూజన్ లాగే ఇవాళ అందరూ తెలుగు వాళ్ళు ఉపయోగించేటువంటి పదం. అది బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది అని మనం వాడుతూనే ఉంటాం. అదొక ఓతు పదం లాగా అయిపోయింది. కానీ దానికి చాలా ఇంట్రెస్టింగ్ పర్యాయ పదాలు ఉన్నాయన్నమాట. అవి ఏందో చూద్దాం. నంబర్ 1, ఫ్రాజైల్. ఇది ఒక అద్భుతమైన పదం అన్నమాట. చాలా పెలుసుగా ఉండి, చాలా సున్నితంగా ఉండి, సులభంగా ఇరిగిపోయేటువంటి స్వభావం ఉండే అన్నిటికీ మనం దీన్ని వాడచ్చు. కానీ ఫ్రాజైల్ ఎంత వైడ్గా వాడచ్చు అంటే, కేవలం విరిగిపోయే స్వభావమే కాదు, సున్నితంగా ఉండి దెబ్బతినే వాటికి కూడా మనం ఇది వాడతాం. ఉదాహరణకు, దట్ ఫ్లవర్ ఈజ్ ఫ్రాజైల్. ఆ పువ్వు చాలా సున్నితంగా ఉంది. మామూలుగా అయితే గ్లాస్ ఈజ్ ఫ్రాజైల్, కప్ ఈజ్ ఫ్రాజైల్. ఇలా అనేక వాటికి మనం దాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట. ఆఖరికి ఒక మనిషి యొక్క ఆరోగ్యం గురించి చెప్పేటప్పుడు కూడా హీజ్ హెల్త్ ఈజ్ ఫ్రాజైల్. ఆయన ఆరోగ్యం చాలా సున్నితంగా ఉంది, ఏమాత్రం అటు ఇటు అయినా కూడా ఆయనకు చాలా హాని జరుగుతుంది అనే సెన్స్లో మనం చెప్పచ్చు. అదేవిధంగా హర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఫ్రాజైల్. ఆమె ఎటువంటి ఒత్తిడికి గురి కాకూడదు, ఆమె మానసిక పరిస్థితి చాలా సున్నితంగా ఉంది అనే సందర్భంలో కూడా మనం చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి బ్రిటిల్. బ్రిటిల్ అంటే పెడుసుదనం అన్నమాట. ఒక వస్తువు గట్టిగా ఉంటూ ఏమాత్రం సాగదీసేదానికి కానీ వంచేదానికి కానీ ఆస్కారం లేనప్పుడు ఆ వస్తువు మీద మనం ఒత్తిడి తీసుకొచ్చామంటే ఆ వస్తువు విరిగిపోతుంది. అటువంటి కండిషన్ని మనం బ్రిటిల్నెస్ అంటాం. యాడ్జెక్టివ్గా బ్రిటిల్ అంటాం. సో మనం తినేటువంటి బిస్కెట్స్ దే ఆర్ బ్రిటిల్. వాటిని మనం ఏంటంటే పుటక్కని ఇరిగిపోతాయి. ఇనుము కూడా బ్రిటిలే. ఇనుములో మనం కార్బన్ కలుపుతాం కాబట్టి దాన్ని స్టీల్గా మార్చి గట్టిగా ఉంటుంది, కానీ ప్యూర్ ఇనుము తీసుకుంటే అది విరిగిపోతుందన్నమాట. ఇటుకలను కూడా మనం బ్రిటిల్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. గ్లాస్ని బ్రిటిల్ అనొచ్చు, కప్స్ని బ్రిటిల్ అనొచ్చు. అంటే ఫ్రాజైల్ అని అనొచ్చు, బ్రిటిల్ అని అనొచ్చు. కానీ బ్రిటిల్ అంటే పెడుసు అనే సెన్స్లో మనం వాడతాము. జనరల్గా సున్నితంగా ఉన్నప్పుడు, చాలా సున్నితంగా ఉన్నప్పుడు ఫ్రాజైల్ అనేది వాడతాం. తర్వాత పదం వచ్చి క్రిస్ప్. ఆహార పదార్థాల్లో పెలుసుగా ఉండే వాటి గురించి చెప్పేటప్పుడు మనం 2 పదాలు వాడతాం, క్రిస్ప్ అని, క్రంచీ అని. చాలా పల్చగా ఉందనుకోండి మీరు తినేటువంటి ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ పొటాటో చిప్స్, అప్పుడు మనం క్రిస్ప్ అనొచ్చు. అంటే మన పళ్ళ మధ్యన పడుతూనే అది విరిగిపోతుంది, పైపొచ్చు శబ్దం కూడా చేస్తుంది. అంత శబ్దం చేయకుండా నలిగిపోయిందనుకోండి, అప్పుడు మనం క్రంచీ అనవచ్చు. అంటే మరీ పల్చగా ఉంటే క్రిస్ప్ అంటాము, కొంచెం మందం ఎక్కువగా ఉంటే క్రంచీ అనే పదాన్ని మనం వాడతాం అన్నమాట. ఈ క్రిస్ప్ అనేది ఎంత వాడుకలో ఉందంటే, బ్రిటన్లో చిప్స్ అనే మాటని వాళ్ళు ఎక్కువగా వాడరు, క్రిస్ప్స్ అంటారు. మళ్ళీ నార్త్ అమెరికాలో మనం అన్నట్టే పొటాటో చిప్స్ని చిప్స్ అంటారు. సో ఐ బిలీవ్ ఐ కుడ్ మేక్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్ప్ అండ్ క్రంచీ క్లియర్ టు యూ. నెక్స్ట్, ఇది చాలా మంచి పదం అన్నమాట, మనంత ఎక్కువగా వాడము. ఫ్రాంజిబుల్. ఫ్రాంజిబుల్ అంటే అనేక ముక్కలుగా మారేటువంటి ఆస్కారం ఉన్నప్పుడు వాడే పదం. అయితే సున్నితమైనటువంటి వస్తువా కాదా అనేది మనం చెప్పము. కొన్ని పరిస్థితులు మనం కలిగించినప్పుడు, ఒక విధమైన ఒత్తిడి కలిగించినప్పుడు కొన్ని వస్తువులు బిట్స్ అండ్ పీసెస్గా పగిలిపోతాయి అన్నమాట. అటువంటప్పుడు ఈ పదాన్ని వాడచ్చు.
బెస్ట్ ఎగ్జాంపుల్ టపాసులు, క్రాకర్స్. ఆ క్రాకర్స్ని మనం ముట్టించినప్పుడు అవి పేలిపోయి ముక్కలు ముక్కలుగా స్కాటర్ అవుతాయి. ఒక బుల్లెట్ను మనం ఫైర్ చేసినప్పుడు ఆ బుల్లెట్ ఏదన్నా గట్టిగా ఉండే టార్గెట్ని కొట్టుకుందనుకోండి, ముక్కలు ముక్కలుగా విరిగి అంతా చెల్లాచెదురైపోతుంది. సో ఆ విధంగా పగిలిపోయి ఎగిరిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఫ్రాంజిబుల్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఇక చివరిగా ఫ్రైయబుల్. ఫ్రైయబుల్ అంటే ఏంటంటే ఇది కూడా సున్నితమైన వస్తువులకి మనం ఉపయోగిస్తాము. కాకపోతే కాస్త ఒత్తిడి మనం కలిగిస్తూనే చిన్న చిన్న ముక్కలుగా లేదా పొడిగా మారేటప్పుడు దీన్ని వాడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎండు మట్టి అనుకోండి, బాగా ఎండలు కాస్తున్నాయి, రేగడి మట్టి గట్టి అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది, దాంట్లో ఏమాత్రం తేమ ఉండదు. దాన్ని పట్టుకొని మనం ఎట్టన్నామంటే పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట. సో a dry soil which is devoid of moisture crumbles in your hand, gets pulverized very easily. Under such circumstances we can use the word friable. సో అది ఫ్రెండ్స్, ఇవి చాలా మంచి పదాలు. లాస్ట్ రెండు అంత మనం ఎక్కువగా వాడడం, కానీ భాషను మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే కాస్త ఎక్స్ట్రా మైల్ వెళ్ళేదానికి మనం సిద్ధంగా ఉండాలి. కనీసం మొదటి 4 ఫ్రాజైల్, బ్రిటిల్, క్రిస్ప్, క్రంచ్ అనేటువంటివి మీరు చాలా బాగా ఉపయోగిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. కామెంట్స్ పెట్టండి, మీ అభిప్రాయాలు తెలపండి. వీటిని ఏమనొచ్చు, వాటిని ఏమనొచ్చు అనేటువంటి డిస్కషన్ తీసుకురండి. ఈ విధంగా వాడొచ్చా, ఆ విధంగా వాడొచ్చా అని చెప్పి మీరు ఎక్స్ప్రెస్ చేయండి. మీ నాలెడ్జ్ పెరుగుతుంది. నేను మీకు సహాయం చేసేదానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో తదుపరి వీడియో వరకు జాగ్రత్తగా ఉండండి. సెలవు.